హలో వ్యూవర్స్, ఈరోజు ఒక మంచి స్టోరీతో వచ్చాను. దోస్తి రచించింది కుమార్, చెప్తుంది మీ ప్రవీణ్ నాని. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అది అక్టోబర్ 21. నరేష్, రే మామ, ఇంకెంతసేపు అని ఎదురు చూడాలరా, రారా బాబు, అవతల ఆలస్యం అవుతుంది సినిమాకి. అప్పుడు వినయ్ అంటాడు, వస్తున్నాను, ఒక్క 2 నిమిషాలు మామ, అయిపోయింది అని అంటున్నాడు వినయ్. నరేష్, రే మీ మమ్మీకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందిరా, రారా బాబు త్వరగా అని అంటాడు నరేష్. సినిమా చూసేసి ఇంటికి లేటుగా వచ్చారు. రోజులాగే ఈ విషయం తెలిసిన వినయ్ వాళ్ళ అమ్మ పెద్ద రాదంతం చేసింది. కరెక్ట్ కాదు, మనమేంటి, మన స్థాయి ఏంటి, అలాంటిది వాడితో నీకు స్నేహం ఏంట్రా అంటూ వినయ్ మీద కోపం కూడా చేసుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ పెద్దగా మారి వాళ్ళిద్దరూ కొద్ది రోజుల పాటు మౌనంగా ఒకరినొకరిని మాట్లాడకుండా దూరం చేసింది. కొద్ది రోజుల తర్వాత వినయ్ వాళ్ళ తల్లి మరియు తండ్రి వీళ్ళిద్దరూ కారులో ఒక ఫంక్షన్ నుండి వస్తున్నారు. దారిలో రోడ్ మీద అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ ఎదురుగా ఒక పెద్ద లారీ అదుపు తప్పి అటు ఇటు తిరుగుతూ వినయ్ వాళ్ళ కార్ని చాలా బలంగా ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్ చాలా పెద్ద ప్రమాదంగా తెచ్చిపెట్టింది. వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు హాస్పిటల్కి తరలించారు. వినయ్ వాళ్ళ తల్లి మరియు తండ్రి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కానీ వినయ్ పరిస్థితి మాత్రం చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే అతన్ని గుండెల్లోకి గాజు ముక్కలు గుచ్చుకోవడంతో ఊపిరి తీసుకోకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దాంతో వినయ్ గుండె పనిచేయడం లేదు. డాక్టర్స్ అతన్ని ఒక మెషిన్ సహాయం ద్వారా బతికించారు. కానీ అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. డాక్టర్స్, మీ అబ్బాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎందుకంటే అతని గుండెకి చాలా గాజు ముక్కలు గుచ్చుకోవడంతో అవి లోపలే గుండెని ముక్కలుగా చేశాయి. దానివల్ల అతను బ్రతకడం అసంభవం.
కొద్దిసేపు మాత్రమే అతను బ్రతుకుతారు. ఈలోపు అతనికి వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసి అతనికి ఒక కొత్త గుండెను అమర్చాలి. ఎవరైనా డోనర్ ఉంటే చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న వినయ్ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉన్న చోటే కుప్పగూలిపోయారు. వినయ్ వాళ్ళ తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళందరినీ అడిగారు, ఎవరైనా తమ గుండెను డొనేట్ చేస్తారా అని. దానికి ప్రతిరూపంగా మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని తెలిసిన తమ బంధువులను, చుట్టాలను, మిత్రులను అందరినీ అడిగారు. కానీ ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ బాధను భరించలేక వినయ్ వాళ్ళ తల్లి ఎంతో బాధతో కుంగిపోయి, వినయ్ తల్లి, అయ్యో భగవంతుడా, ఎందుకని నా బిడ్డకే ఇన్ని కష్టాలు పెట్టావు స్వామి, దయచేసి నా బిడ్డను బ్రతికించు స్వామి, కావాలంటే నా ప్రాణాలను తీసుకో, కానీ నా బిడ్డను బ్రతికించు అని తల్లి మనసుతో ఏడుస్తూ అర్థించుకుంది. ఇంతలో ఎక్కడి నుండో ఒక డాక్టర్ వచ్చి, డోంట్ వరీ అండి, మీ అబ్బాయికి హార్ట్ దొరికేసింది, ఆపరేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పి ఆ డాక్టర్ ఆ తల్లిదండ్రుల కన్నీరుకు ఒక ఆనకట్టు వేసి ఆపాడు. డాక్టర్స్ గత 3 గంటలుగా కష్టపడి శ్రమించి ఆపరేషన్ చేసి వినయ్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి వినయ్ని బ్రతికించారు. అప్పుడు డాక్టర్స్ ఇలా అంటారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి, సరైన సమయానికి మీ అబ్బాయికి గుండె దొరికింది, అందుకే మీ అబ్బాయి ప్రాణాలను కాపాడగలిగాం. అప్పుడు వినయ్ వాళ్ళ తల్లి, నా బిడ్డను కాపాడిన వ్యక్తి ఎవరు డాక్టర్ చెప్పండి అని అడిగింది. అందుకు డాక్టర్, తెలియదు, ఒక అనాథ అనుకుంటా, అతని దగ్గర ఒక వ్యాలెట్ మరియు ఒక లెటర్ ఉంది. ఇందులో ఒక నర్స్ వచ్చి, సార్ ఇదిగోండి సార్, ఇవి డోనర్కి సంబంధించినవి అని చెప్తూ ఒక లెటర్ మరియు ఒక వ్యాలెట్ని ఇచ్చారు. వెంటనే వినయ్ వాళ్ళ తల్లి ఆ వ్యాలెట్ని తీసుకొని తన బిడ్డను రక్షించి ప్రాణాలు పోసి కాపాడిన ఆ దేవుడు ఎవరా అని చూడడానికి ఆ వ్యాలెట్ తీసి చూసింది. తెరిచి చూసిన వెంటనే ఒక నిమిషానికి షాక్లో ఉండిపోయారు. వినయ్ వాళ్ళ తండ్రి, ఏమైందని అలా షాక్లో ఉన్నావు అని తన భుజాన్ని తడుముతూ అడిగాడు. వినయ్ వాళ్ళ తల్లి కన్నీరు కారుస్తూ చెప్పింది, మన బిడ్డను కాపాడింది ఎవరూ కాదండి, ఆ నరేషే అని ఎంతో బాధపడుతూ చెప్పింది. ఆ వార్త విన్న ఒక్కసారి వినయ్ వాళ్ళ తండ్రికి గుండె పగిలేంత షాక్ వచ్చింది. వినయ్ తండ్రి, ఏంటే నువ్వు చెప్పేది నిజమేనా అని కంగారు పడుతూ అన్నారు. వినయ్ తల్లి, అవునండి, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుంది అని ఏడుస్తూ అంది. వినయ్ తండ్రి దాంట్లో ఉన్న ఒక్క లెటర్ని చూసి దాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. ఆ లెటర్లో ఇలా ఉంటుంది, అమ్మా, నన్ను క్షమించండి అమ్మా, ఇలా వచ్చినందుకు మీకు మాట ఇచ్చాను దూరంగా వెళ్ళిపోతానని. అలా వెళ్తున్న సమయంలోనే మీకు కార్ ప్రమాదం జరిగింది అని విన్నాను. ఎలా ఉన్నారో అని అలా దూరం నుంచి చూశాను, మీకేం కాలేదని తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. కానీ వినయ్కే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసింది. మీరు ఎంతగానో కృంగిపోతున్నారు. పైగా మీకు మాట ఇచ్చాను వాడికి ఏం కానివ్వనని, ఎందుకంటే వాడు నా స్నేహితుడు కాబట్టి అని చెప్పి తన చేతిని కోసుకొని ఆత్మహత్య చేసుకొని తన గుండెను వినయ్కి డొనేట్ చేసి ప్రాణాలను వదులుకొని తన స్నేహాన్ని కాపాడుకున్నాడు. ఆ లెటర్ చదివిన వినయ్ తల్లి ఎంత పెద్ద తప్పు చేశానో అని గుర్తు తెచ్చుకొని నేను చేసిన తప్పుకి క్షమాపణే లేదు అని ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్నేహానికి ఏం తెలుసు, ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదని. అలా తెలిస్తే ఈ ప్రపంచం కర్ణుడు మరియు దుర్యోధనుల మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని చూడగలుగుతుందా? అదేవిధంగా శ్రీకృష్ణ మరియు సుధాముల మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని చూడగలుగుతామా? ఇలా ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా తమ స్నేహ బంధాన్ని, దాని యొక్క ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించారు కాబట్టే వాళ్ళు స్నేహంలో గొప్ప వాళ్ళు అయ్యారు. అంతేకాని కులం, మతం, ప్రాంతం, డబ్బు, అధికారం, ఆస్తి, అంతస్తు, స్థాయి, హోదా, రంగు, అందం వీటన్నింటిని చూసి చేసేది కాదు స్నేహం అంటే. అలా చేస్తే ఈరోజు మనకు కర్ణుడిని చూడలేం, అలాగే శ్రీకృష్ణ మరియు సుధాములు లాంటి గొప్ప వాళ్ళ స్నేహితుడిని చూడలేం. నిజమైన స్నేహం కేవలం ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. అది కలిగినప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ స్నేహాన్ని మాత్రం వదులుకోలేరు. అప్పుడే అది నిజమైన స్నేహం. ఎందుకంటే నిజమైన స్నేహం ఎల్లప్పుడూ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ క్షేమం, వాళ్ళ సంతోషం మాత్రమే కోరుకుంటుంది. సంతోషాలలో వచ్చేవాడు బంధువు అయితే కష్టాల్లో వచ్చేవాడు స్నేహితుడు. గైస్, ఈ కథ నిజమైన కథ, నిజ జీవితంలో జరిగినటువంటి దాన్ని రాసిన కథ. అందుకే అంటారు పెద్దలు, చిరిగిన చొక్క ఆయన తొడుక్కో, కానీ ఒక మంచి మిత్రుడిని అయితే ఎన్నుకో అని. సో ఒక మంచి మిత్రుడు ఉంటే మీ లైఫ్ కిరాక్ ఉంటుంది. సో గాయస్, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి.